ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూద్దాము. అంతకంటే ముందు మనం ప్రీవియస్ వీడియోస్లో ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ అవన్నీ చూసాము. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈ ఫార్ములా చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a. వాటికి ఈక్వేషన్ ఇచ్చింది ఇది చూసుకోండి. 6x² మైనస్ 17x ప్లస్ 12 ఈక్వల్ టు 0. వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఇది. ఈక్వేషన్కి ఇది అప్లై చేయాలన్నమాట ఈ ఫార్ములా. దానికి అంటే ఇది ఎజ్యూమ్ చేసుకోవాలి. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. a అంటే ఎంత, b అంటే ఎంత, c అంటే ఎంత వాల్యూస్ మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో a ఈజ్ ఈక్వల్ టు 6, b ఈజ్ ఈక్వల్ టు -17, c ఈజ్ ఈక్వల్ టు 12. ఈ వాల్యూస్ అన్నీ ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం. మనకి ఇలా వస్తుంది. ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్ కూడా సేమ్. 12x² ప్లస్ 10x ప్లస్ 22 ఈక్వల్ టు 0 కూడా సేమ్ ఎక్స్ప్రెషన్. x is equal to -b plus or minus root of b² minus 4ac/2a. Same formula. Values of a, b, c సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, -1 అనేది వాల్యూ i, అది గుర్తుపెట్టుకోండి. సో మనకి x వాల్యూ ఇలా వస్తుంది. ఇది దాని వాల్యూ -1 ఈజ్ ఈక్వల్ టు i. నెక్స్ట్ చూద్దాం. సేమ్, ఇది కూడా సేమ్ ఫార్ములా. a, b, c వాల్యూస్ తీసుకొని చేసుకుంటూ వెళ్ళడమే. ఇందాక చెప్పినట్టు -1 అయితే i ఇలా x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 మైనస్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ సేమ్ మెథడ్ ఇలాగే చేసుకుంటూ వెళ్ళటమే. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్స్ రూపంలో చెప్తాను. నేను నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్లో ట్రిగ్నోమెట్రీ గురించి మాట్లాడుకున్నాం కదా, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్. అట్లయితే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటి, sin⁴θ మైనస్ cos⁴θ ప్లస్ 1 ఇంటూ cosec² ఈజ్ ఈక్వల్ టు 2. అది అప్లై చేసుకొని వాడు ఇచ్చింది ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది sin⁴θ మైనస్ cos⁴θ ప్లస్ 1 ఇంటూ cosec²θ ఇలా సపరేట్ చేసుకోవాలి. దానికి ఫార్ములా ఇది అప్లై చేసుకోవాలి. sin² ప్లస్ cos² ఈజ్ ఈక్వల్ టు 1. ఆ ఫార్ములా అప్లై చేసుకొని స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మనకి వచ్చిన రిజల్ట్ ఇది. నెక్స్ట్ లాస్ట్లో హెన్స్ ప్రూవ్డ్ అని రాసుకోవాలి. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని. ఫస్ట్ సమ్ కూడా ఉంది కదా, ఇది sin⁴θ మైనస్ cos⁴θ ప్లస్ 1 ఇంటూ cosec² ఈజ్ ఈక్వల్ టు 2. LHS ఈజ్ ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్ అని రాసుకోవాలి. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు బేసిక్ ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లం ఇది. సింపుల్గా దానికి sin A, secant A వాల్యూస్ కనుక్కోవాలి. దానికి వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటో చూసుకొని దానికి ఫార్ములా ac² ఈజ్ ఈక్వల్ టు ab² ప్లస్ bc². దానికి డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే మనకి sin A వాల్యూ, secant A వాల్యూ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట నుండి బెల్ సింబల్ని కొట్టండి.
మీకు చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. సపోర్ట్ చేయండి. సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.